టీఆర్ఎస్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు సలహాదారుల విషయానికి వస్తే ఇది ప్రభుత్వం పైన భారము ప్రజలపైన భారం అని కాంగ్రెస్ పదే పదే అంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుంది, సలహాదారుల నియామకం కూడా చేపట్టింది. రెండు కూడా పెద్దగా మార్పు ఏం కనిపించలేదంటే ఏమంటారు సార్? అంటే మంత్రులను మనకు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య తక్కువ, దానివల్ల ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఎక్కువ పెద్ద మంత్రివర్గాన్ని నియమించుకునే అవకాశం లేదు. ఇక్కడ రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకవైపు ఏంటంటే చాలామందిని పాలనలో భాగస్వామ్యం చేసుకోవటానికి ఇంకా కొత్త మార్గాలను వెతుక్కోవాలి, అది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే వాళ్ళందరూ క్యాబినెట్లో లేకపోయినా ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళను కూడా ఇముడ్చుకునే ప్రయత్నం చేసేటప్పుడు టెక్నికల్గా కొన్ని సమస్యలు ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. అయినప్పటికీ కూడా దానికి కొత్తగా ఆలోచించుకోవాలి, ఏ పోస్టులు క్రియేట్ చేయాలి ఎట్లా అని. ఇవాళ దాని ప్రకారం ఒక ప్రయత్నమేమో డిప్యూటీ మినిస్టర్లను పెట్టే ప్రయత్నం జరిగింది, కోర్టు అంగీకరించలేదు కాబట్టి ఇక మిగిలింది ఏంటంటే సలహాదారుగా నియమించుకోవటమే ఏకైక మార్గం. కాబట్టి కొందరిని సలహాదారులుగా తెచ్చుకుంటే ఒకటి పాలనా భారం తగ్గుతుందని, రెండవది చాలా కీలకం ఏంటంటే ఇంకా ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యము, అవసరమని కూడా నేను అనుకుంటున్నాను. ఈ ఏడాది కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో విశ్వసనీయత ఎంతవరకు పెరిగింది అనుకుంటున్నారు సార్? పెరిగిందా లేకపోతే క్రమంగా ఏమన్నా తగ్గుముఖం పట్టిందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు అసంతృప్తి కొంత ఉంటే ఉండవచ్చును, కానీ వ్యతిరేకత ఏం లేదు. విశ్వసనీయత కూడా ఏం తగ్గలేదు, కాకపోతే కొంత అసంతృప్తి ఉంది. ఇంకా తొందరగా రుణమాఫీ జరిగిపోవాలి, రైతు భరోసా రావాలి, ఇట్లాంటి ఒక ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి. ఆ ఆలోచనల వల్ల కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, కానీ వ్యతిరేకత అయితే ఇప్పటి వరకు లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో ఎంత శాతం హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది అనుకుంటున్నారు? చాలా అమలు చేసినారు, మిగతాయి కూడా మేము చేస్తామని అన్నారు కదా, మేము తప్పించుకొని ఏం పోవట్లేదు కదా. లేనప్పుడు దాని విషయంలో నేను అనుకోవటం, పదే పదే చర్చ చేయటం, హామీలను నెరవేర్చలేదు, అమలు చేయట్లేదు అనటం కరెక్ట్ కాదు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడేమో ఇప్పుడే పుట్టిన పాప మీరు భారం ఎక్కువ మోపుతున్నారు, ఆవకాయ అన్నం తినాలని మీరు ఆశిస్తున్నారు, అట్లా కుదరదు. కొన్ని సమస్యలు ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పునరుద్ధరించుకోవటానికి, అమలు చేయడానికి సమయం పడుతుంది, చేస్తాం కదా అని అన్నారు. మీరు చెప్పిన మాటలే గుర్తుకు పెట్టుకొని మాట్లాడాలి, అంతకు మించి కొత్తగా చెప్పేది ఏముంటుంది. విపక్ష నేత కేసీఆర్ బయటికి రావాలని పదే పదే మంత్రులు, ముఖ్యమంత్రి కూడా కోరుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మీరు ఈ డిమాండ్ కానీ ఈ వాదనను కానీ ఎట్లా చూస్తారు సార్, ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన రోజు వచ్చి అన్ని చోట్ల పత్రికల్లో కనబడాలి, మాట్లాడాలని ఎవరో మేము ఆశించం, కానీ కొంత క్రియాశీలకంగా వ్యవహరిస్తే అది ప్రజలకు కూడా మేలు చేస్తుంది. అసెంబ్లీలో రావచ్చు, కూర్చోవచ్చు, సూచనలు చేయవచ్చు. అట్లా లేకపోవటమే ఇలా అందరూ తప్పుపడుతున్నారు. చాలా కాలం పాటు మీరు కలిసి పనిచేశారు కేసీఆర్ గారితో, ఎందుకు ఆయన బయటికి రాలేదనుకుంటున్నారు? అంటే యాక్టివ్ రోల్ ఎందుకు విపక్ష నేతగా పోషించలేకపోతున్నారు అనుకుంటున్నారు? ఆయన స్వభావమే అటువంటిది. ఆయన ఒక్కటే పరిమితి పెట్టుకొని పనిచేస్తాడు. తాను అధికారంలోకి రావాలి, అధికారాన్ని నిలబెట్టుకోవాలి. దీని వెలుపల ఒక నాయకుడిగా సమాజంలో చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఒక నాయకుడిగా ప్రజలకి కొంత ఆత్మ విశ్వాసాన్ని కల్పించవలసి ఉంటుంది, సమాజ అభివృద్ధికి ఒక మార్గనిర్దేశన చేయవలసి ఉంటుంది, ఆర్థిక వికాసానికి తోడ్పాటును అందించవలసి ఉంటుంది. కేసీఆర్ ఈ బాధ్యతలన్నీ నెత్తినేసుకోవటం లేదు. అధికారంలో రావాలి, నిలదొక్కోవాలనే ఏకైక ఆలోచనకే పరిమితం కావటము, ఆయన బయటికి రాకపోవటానికి, క్రియాశీలకంగా వ్యవహరించకపోవటానికి అవి ప్రధానమైన కారణాలు. ఆ దృష్టికోణంలోనే ఉన్నది ఆ పరిమితి. ప్రొఫెసర్గా ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రతిభ ఆధారంగా పాస్ చేయడమో, ఫెయిల్ చేయడమో, లేకపోతే వాళ్ళకి మంచి మార్కులు వేయడమో చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయింది. ఒక ప్రొఫెసర్గా ఒక 10 మార్కులు వేయండి అని ఇస్తే మీరు ఎన్ని మార్కులు వేస్తారు సార్? ఒకటి విషయం ఏంటంటే పరిపాలనకును పరీక్షకు ఒక తేడా ఉంటుంది. పరీక్ష అనేది ఇంకా అది చివరి మూల్యాంకనం, దాని తర్వాత ఇంకేం ఉండదు. ఆయన మొత్తం ఆయన చదువుకున్నదంతా కూడా ఎంత నేర్చుకున్నాడనేది ఆ పరీక్షలో తేలాలి. కానీ మన దగ్గర ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి ఏంటంటే నిన్నటికి ఇవాళకి ఎంత పురోగతి సాధించిండని కూడా చూస్తారు.
అట్లాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ కావాలి. అంటే నిరంతరం మూల్యాంకనం ఉంటుంది. నిన్నటి మీద వాళ్ళు ఎంత మెరుగుపడిండు అనే దాన్ని ఆధారంగా మనం మార్కులు వేస్తుంటాం. ఆ రకంగా ఈ ప్రభుత్వాల పాలన విషయంలో కూడా నిరంతరం మూల్యాంకనం ఉండాలి. నిన్నటి మీద ఇవాళ ఎంత మెరుగైంది అనే దాన్ని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఇవాళ నిన్నటిది అంటే బీఆర్ఎస్ పాలననే మనం పోల్చి చూడవలసి ఉంటుంది, అనివార్యమే కదా, ఇంకొకటి ఏమీ లేదు ఇప్పుడు అందుబాటులో. దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిఘా లేదు, నిరంకుశత్వం లేదు, కొంత ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంది. కానీ తెల్లవారుజామున వెళ్ళి పేదల ఇల్లు కూల్స్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు అవి లేనప్పటికీ కూడా ఇప్పుడు తెల్లవారుజామున కోర్టులు కూడా తలంటిన పరిస్థితి సార్. అంటే మీరు దాని మీద పోలిస్తే ఈ రకమైన అభివృద్ధి అనేది ఇవాళ మనకు చాలా స్పష్టంగా ఒక మార్పు అనేది కనబడుతుంది. కొంత ప్రశాంత జీవితం ఉంది. మితిమీరిన అనవసరమైనటువంటి రాజకీయ జోక్యం అనేది వ్యక్తుల వ్యవహారాల్లో కానీ, సమూహాల మధ్య ఉండే గొడవల్లో కానీ వ్యక్తిగతమైన ఆలోచనతో జోక్యం చేసుకుంటున్నటువంటిది లేదు. ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా మంచి పరిణామాలు. కాబట్టి దానితో పోల్చి చూసినప్పుడు ఇది బాగుంది, ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంది, నడుస్తున్న దారి బాగుంది, లక్ష్యాలు కరెక్ట్గా ఉన్నాయనిపించింది. కాబట్టి దీనికి ఎక్కువ మార్కులు వేస్తాం. ఆ రకంగా ఇది ఒక 75% తృప్తినిచ్చింది.